సిపిఐఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెంచిన అదపు విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు సఖితో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని, దళితులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని ఏపీడీసీఎల్ పెద్ద వాల్తేరు విద్యుత్ డివిజనల్ ఆఫీస్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మద్దలపాలెం జోన్ గా ధర్నా నిర్వహించడం జరిగింది. గతంలో కొన్న విద్యుత్తుకు ఇప్పుడు ఛార్జీలు విధించడం అంటే గత విద్యుత్ ఛార్జీలను ఇప్పుడు పెంచడమే. ఆ విధంగా ట్రూ ఆఫ్ ఛార్జీలు మరియు సర్దుబాటు ఛార్జీలు విధించడం ప్రజలపై భారాలు మోపడమే. కావున వివిధ పేర్లతో పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నాం. 78వ వార్డు సిపిఐఎం కార్పొరేటర్ శ్రీ గంగారావు గారు అన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే ఎనర్జీ పేరుతోటి అదనమైనటువంటి భారాలు ప్రజల మీద మోపేటటువంటి చర్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. అంతేకాకుండా ఈ ఎనర్జీ ఛార్జీలు అనేటువంటిది 2026 దాకా కొనసాగించాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటటువంటిది. రెండవది, మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు బిగించాం, ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి రాష్ట్ర ప్రజానీకానికి తెలుగుదేశం పిలిపించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అనుసరించినటువంటి ఈ స్మార్ట్ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఇప్పుడు రైతులకే కాకుండా వ్యాపార వాణిజ్య సంస్థలకి అలాగే ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంది. రెండో దశలో ప్రతి 200 యూనిట్లు పైబడి కాల్చినటువంటి ఇంటికి కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించబోతూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్ల ఖరీదు కూడా ప్రజానీకం మీద వేస్తారంట, నెలవారీ బిల్లులో కలుపుతారంట. దాంతోపాటు ఈరోజు ఫిక్స్డ్ ఛార్జీలు కానీ, కస్టమర్ ఛార్జీలు కానీ, ఎనర్జీ ఛార్జీలు కానీ, లేకపోతే ఆలస్యంగా విద్యుత్ కానీ ఛార్జీలు చెల్లించకపోతే దాని మీద అపరాధ రుసుము కానీ, ఇలాంటివి అనేకమైనటువంటివి విద్యుత్ వాడిన దానికన్నా రెట్టింపు ఛార్జీలు అదనమైనటువంటి భారం మోపుతున్నటువంటిది చంద్రబాబు నాయుడు విధానం కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే ఆపాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఒక రోజుని 4 విభాగాలుగా విడగొట్టి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేకమైనటువంటి విద్యుత్ రేట్లు తీసుకురాబోతున్నారు. దీనివల్ల ఇప్పుడు వచ్చినటువంటి విద్యుత్ ఛార్జీల కన్నా అదనంగా మరొక 50% ప్రజల మీద భారం పడుతుందనేటువంటిది సిపిఎం పార్టీ తెలియజేస్తుంది. ఈ విధానం పూర్తిగా తప్పు. దీన్ని రద్దు చేయాలనేటువంటి కూడా రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మేము హెచ్చరికగా తెలియజేస్తున్నాం. అలాగే గత వైసీపీ ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అదాని విద్యుత్తుని, సోలార్ విద్యుత్తుని ₹2.50 కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నది. ఆ రోజు అదాని వైసీపీ ప్రభుత్వంలో ఉండే పెద్దలకి సుమారుగా 1700 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి ఈ ఒప్పందం చేసింది. మేము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చారు, రద్దు చేయలేదు. అక్రమాలు బయటపడినా రద్దు చేయలేదు. అదానితోటి అంటగాగుతూ రాష్ట్ర ప్రజానీకం మీద ₹2.50 ఈ విద్యుత్తుని కొనుగోలు చేసి ప్రజల మీద భారాలు అయిపోతున్నారు. ఈ రోజు ₹1.90 సోలార్ విద్యుత్ అందుబాటులో ఉంది. ఇంకొక 4 ఏళ్ళు పోతే రూపాయికి అందుబాటులో అవుతుంది. ఇంకొక 7 ఏళ్ళు పోతే 50 సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. 25 ఏళ్ల పాటు ₹2.50 కొనుగోలు చేస్తామని ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చిందని మేము చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాం. దాన్ని ఎందుకు రద్దు చేయకుండా కొనసాగిస్తున్నారనేటువంటి మేము అడుగుతున్నాం. అదానికి మీ కూటమి ప్రభుత్వం అనుకున్నటువంటి లాలూచి ఏమిటనేటువంటిది, మీకేమైనా ముడుపులు ముట్టినయా అనేటువంటిది మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ సెకీ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.